41వ కీర్తన మనం మొదటి వచనం చూసాం కదా. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమది యెహోవా వారిని తప్పించు. ఎవరైతే బీదలను కటాక్షిస్తారో దేవుడు వారిని ఆపద కాలంలో ఏం చేస్తాడట? తప్పిస్తాడంట. అంటే బీదల పట్ల సహజంగా ఏ మనిషికైనా ఎలాంటి ఆలోచన ఉంటుందంటే చాలా చిన్న చూపుగా మనం చూస్తూ ఉంటాం. బీదవారిని చాలా చిన్నగా మనం అంచనా వేస్తూ ఉంటాం. వీడికి డబ్బు లేదు, ఉద్యోగం లేదు, లేకపోతే వీడికి సరైన ఇల్లు లేదు, సరైనటువంటి వస్త్రము లేదు, సరైన తిండి లేదు, వీడి పెద్ద ఎన్నిక లేనివాడు అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నీవు బీదల మీద దృష్టి పెట్టమన్నాడు. బీదల మీద దృష్టి పెట్టమన్నాడు. సహజంగా గమనించిన మన సంఘములో కాస్త కోస్త సంపాదించుకొని కడుపు నిండా తినగలుగుతున్న మనం కనీసం సంపాదించుకోలేక ఇబ్బందులు పడుతూ భర్త లేని స్త్రీలు, కడుబేదలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులను జ్ఞాపకం తెచ్చుకొని వారిని కాస్త మనం ఆదరించగలిగితే, ఆహారం పెట్టగలిగితే, మనం సహాయం చేయగలిగితే దానికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మన ఆపదలలో, మనకు వచ్చిన ఆపదలలో దేవుడు మనల్ని తప్పించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని తెలియజేస్తూ ఉంది. కనుక ఎందుకు బేదల మీద అంత దృష్టి పెట్టాడు ఆయన? ఎందుకంత దృష్టి పెట్టాడంటే ఈ భూమి మీద ప్రతి మనిషిని కూడా దేవుడు సృష్టించాడు. ధనవంతుడని లేదు, ధనవంతుని సృష్టించింది దేవుడే, బేదవాడిని కలగజేసింది కూడా దేవుడే. మోషేతో అంటాడు కదా, మోషే అంటాడు, అయ్యా నేను నత్తివాడని, నేను మాట్లాడడానికి నాకు అర్హత లేదంటాడు. అప్పుడు మోషేతో దేవుడు అంటాడు, భూమి మీద నత్తివాడిని కూడా పుట్టించిన వాడని నేనే కదా, మాట ఇచ్చేవాడిని, మాటలు ఇచ్చిన వాడిని నేనే, నత్తివాడిని సైతము పుట్టించిన వాడిని కూడా నేనే. కాబట్టి ఎవరిని కూడా తోలనాడొద్దు అంటాడు ఆయన. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఊరకనే పుట్టలేదు, దేవుని సంకల్పంతోనే పుడతారు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక తల్లి కడుపులో కొన్ని వేల కోట్ల కణాలు బయలుదేరుతాయి పిల్లలు పుట్టాలని. కానీ ఆ వేల కోట్ల కణాలలో ఒక్క కణాన్ని దేవుడు సెలెక్ట్ చేసి పాప అయితే పాప, బాబు అయితే బాబు బయటికి వచ్చేటట్లు దేవుడు ప్రణాళిక కలిగి ఉంటాడు. అంటే దేవుని సంకల్పం లేకుండా ఏ మనిషి భూమి మీద పుట్టడు. కనుకనే ఆడు చిన్నవాడైనా, కుంటువాడైనా, గుడ్డువాడైనా, మోగవాడైనా, చెవిటివాడైనా, కటిక భేదవాడైనా ఎట్టి పరిస్థితుల్లోని ఏ మనిషిని కూడా మనం తక్కువ అంచనా వెయ్యకూడదు. అందుకని యేసుప్రభు చెప్తున్నాడు, నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో నీ పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించాలి అని. ఎందుకు పొరుగువాడిని ప్రేమించాలి అంటే నిన్ను సృష్టించిన వాడే వాడిని కూడా సృష్టించాడు, నిన్ను పోషిస్తున్న వాడే వాడిని కూడా పోషిస్తాడు. కనుక వాడు సంపాదించుకోలేకపోతున్నాడు, ఉద్యోగం చేత కాదు, సంపాదించడం చేత కాదు, వ్యాపారం చేత కాదు, కూలి పని తెచ్చుకుంటున్నాడు, అదే కూలి తింటున్నాడు, ఆ పూటకి అలా గడుపుతున్నాడు, సరైన వస్త్రములు పిల్లలకు కొనలేకపోతున్నాడు, సరైన నివాసం కట్టుకోలేకపోతున్నాడు, సరైన జీవితం జీవించలేకపోతున్నాడు. అలాంటి వారి మీద మీరు కనికరం చూపించండి అన్నాడు. ఎందుకని? నేను నిన్ను ఆశీర్వదించాను కాబట్టి నువ్వు బేదలను కనికరిస్తే నేను కూడా నీ ఆపద కాలములో నేను కనికరించి తప్పిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్తాను, సంఘటనలో చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఏంటంటే దేవుడు బీదల మీద దృష్టి పెడుతున్నాడు. ఎందుకని? ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాను. ఎందుకనంటే మనము బీదల మీద దృష్టి పెట్టాలి అన్నాడు. ఎందుకని? బీదలను ధనవంతులను ఆయనే కలగజేశాడు కాబట్టి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాను. ఎందుకన్నాడు ఆ మాట? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాను ఎందుకన్నాడంటే నీ పొరుగు వాడిని సృష్టించింది ఆయనే, నిన్ను సృష్టించింది కూడా ఆయనే. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్లుగానే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలి అన్నాడు. అలా ప్రేమిస్తే ఏంటి లాభం నీకు అంటే ఆకాశ వాకిళ్లను విప్పి దేవుడు విస్తారమైన దీవులు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకని? దేవునికున్న మనసు అదే. మరి నీవు చూసుకోవడమే కాదు, ఇతరుల కొరకు కూడా నువ్వు ఆలోచన చేయగలగాలి. అందుకని దేవుడు అన్నాడు, నిన్ను ఎంతగా నువ్వు తగ్గించుకుంటే అంతగా నువ్వు హెచ్చించబడతావు. అసలు ప్రపంచంలో ఏ మనిషి కూడా కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళండి, ఏ మనిషి కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళడు. అలాంటిది సాక్షాత్తు పరిశుద్ధుడైన దేవుడే, అందగాడు, సూర్యుడి కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి ముఖ తేజస్సు అయింది. ఆయన చర్మం పాలుగారు దేహం అని రాయబడింది. అంతటి అందగాడు, అంతటి వీరుడు, సూర్యుడు, శౌర్యుడు, మహాదేవుడైన దేవుడే అంతటి సౌందర్యము కలిగినటువంటి శరీరము కలిగినప్పటికీ కూడా కుష్ఠరోగిని ప్రేమించి అతన్ని కౌగులించుకోవడానికి సిద్ధపడ్డాడు యేసయ్య అంటే మీరు అర్థం చేసుకోండి. మీరు గమనించండి సంఘ బిడ్డలారా, మీరు ఎప్పుడు కూడా వెలుచూపును
బట్టి ఎప్పుడు తీర్పు తీర్చకూడదు. వాడు మావోడు కాబట్టి ఒకలాగా, మావోడు కాదు కాబట్టి మరొకలాగా, ఈ టైప్ ఆఫ్ భక్తి మనం ఎప్పుడు చేయకూడదు. అలా చేస్తే నీవు జీవితంలో ఆశీర్వదించబడలేవు. దేవుని యొక్క సహాయం నీకు కావాలంటే, దేవుని తోడు నీకు కావాలంటే, ఆయన ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో అలాంటి మనసు నువ్వు కలిగి ఉండాలి. దావీదు యేసు ప్రభు లాంటి మనసు కలిగి ఉన్నాడు కనుకనే దావీదుని దేవుడు తీసుకెళ్లి మహారాజుగా చేశాడు. అబ్రహాము దేవుని మనసు కలిగి ఉన్నాడు కనుకనే అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిగా పరలోకమందు ఉన్నత స్థానంలో పెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, దేవుని మనసు ఎవడైతే కలిగి ఉంటాడో వాడిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. దేవుని మనసు కలిగి ఉండాలి, మనం దేవుని ఆలోచన కలిగి ఉండాలి, దేవుని తలంపులు కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడే గనక ఇప్పుడు మన మధ్యన ఉంటే, ఈ రోజు మందిరానికి ఎవరైతే ఇర్రెగ్యులర్ గా రాకుండా ఉంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళేవాడు, వాళ్ళని పరామర్శించేవాడు, వారిని మరలా తీసుకొచ్చి దొడ్డిలో అనగంటే గొర్రెల దొడ్డిలోనికి మరలా వాళ్ళని ఆ గూటిలోనికి కలిపేవాడు. మీ అందరికీ యేసు ప్రభువు ఒక ఉపమానం మీకు గుర్తుంది ఏంటంటే, 99 గొర్రెలను కాపరి విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు యేసు ప్రభు వెళ్ళాడట. మన ప్రధాన కాపరి ఆయనే కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకు 99 వదిలేసి ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు అంటే, ఆ ఒక్కటి కూడా నశించిపోకూడదనేది దేవుని సంకల్పం. అందుకని మిమ్మల్ని ఎందుకు చెప్పమంటున్నాను, అందరికీ ఫోన్లు ఎందుకు చేయమంటున్నాను అంటే, ఇతరులను ప్రేమించడం మీకు అలవాటు అవ్వాలా. ఇతరులని ప్రేమించి ఫోన్ చేసి వాళ్ళని ఆహ్వానించడం మీకు అలవాటు అవ్వాలి. దీనుడి దగ్గరికి వెళ్ళడం మీకు అలవాటు అవ్వాలా, దరిద్రుడి దగ్గరికి వెళ్ళడం మీకు అలవాటు అవ్వాలా. నిన్ను తిట్టిన వాడే, నిన్ను శపించిన వాడే, నీ మీద చెడ్డ మాటలు పలికిన వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి వాడిని ప్రేమతో పలకరించి దేవుని సన్నిధికి ఆహ్వానించగలిగిన దమ్ము మనకు రావాలా. అది దేవునికి మాత్రం ఉంది అలాంటి మనసు. ఎందుకంటే ఆయన ప్రక్కలో పొడిచినటువంటి వాడిని సైతము కూడా ఆయన ఏం చేశాడు, క్షమించాడు. ఆయన ముండ్ల కిరీటం పెట్టిన వారిని, ప్రక్కలో బల్లి పొడుతూ పొడిచిన వారిని, మేకులు తెగొట్టిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని సైతము కూడా ఆయన క్షమించాడు. అది ఆయనకున్న మనస్సు. నీవు కూడా ఒకవేళ నీ మీద ఎవరైనా నింద వేశారా, నిన్ను బాధ పెట్టారా, నిన్ను ఇబ్బంది పెట్టారా, సూటిపోటు మాటలు అన్నారా, నువ్వు లేనప్పుడు ఏదో మాట చెప్పారు, నీ మీద సాటిలు పెడుతున్నారా నీకు తెలిసిందా, తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి మీద నీకు చెడు అభిప్రాయం కలుగుతుంది. అయినా యేసు ప్రభువుని నమ్ముకుని ఉన్నావు కనుక ఆయన మనస్సు కలిగి నువ్వేం చేయాలంటే క్షమించి, పెద్ద మనస్సుతో వారిని క్షమించి దగ్గర చేర్చుకో అన్నాడు. ఎందుకని, నీవు జీవితంలో ఏదో తప్పు చేస్తావు. నీ జీవితంలో నువ్వు చచ్చే లోపు ఎక్కడో దగ్గర పాపం చేస్తావు, ఎక్కడో దగ్గర తప్పు చేస్తావు, ఎక్కడో దగ్గర అబద్ధం ఆడతావు, ఎక్కడో దగ్గర అన్యాయం చేస్తావు. అప్పుడు నేను శిక్షించడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవంటాడు దేవుడు. నీ పొరుగువాడు తప్పు చేసినా నువ్వు క్షమించకపోతే, నువ్వు తప్పు చేసినప్పుడు నేను క్షమించిన అంటాడు ఆయన. అందుకని ఆయన రాసినటువంటి ఆయన శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థనలు అంటాడు, నా తప్పులను, నా పొరుగువారి తప్పులను క్షమించినట్లు నా పాపములను కూడా నువ్వు క్షమించు తండ్రి అని నేర్పాడు. అది ఎందుకు నేర్పాడు, నీ పొరుగువారిని నువ్వు క్షమించాలా, అప్పుడే నేను నిన్ను క్షమిస్తాను. ఒకవేళ నువ్వు క్షమించకపోతే నేను కూడా నిన్ను క్షమించను. నీ పొరుగువారిని నువ్వు ప్రేమించకపోతే, దేవుడికి మనం కూడా పొరుగువాళ్ళమే కదా, అప్పుడు మనల్ని ప్రేమించడానికి. అందుకని ఓ విశ్వాసి, నువ్వేది విత్తుచున్నావో ఆ పంటే నువ్వు కోస్తావు. నువ్వు నీ పొరుగు వారిని ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నీ పొరుగు వారిని క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను. ఎందుకని, నువ్వు మనిషివి. పాపం చేయకుండా ఎలా ఉంటావు, తప్పు చేయకుండా ఎలా ఉంటావు. ఉదయం లేచింది మరలా రాత్రి నువ్వు బెడ్ మీదకి చేరేంత వరకు కూడా ఎక్కడో ఒక దగ్గర అబద్ధం మాట్లాడి ఉంటావు, ఎక్కడో దగ్గర బూతులు మాట్లాడే ఉంటావు, ఎక్కడో దగ్గర చూడకూడని దృశ్యం చూసే ఉంటావు, ఎక్కడో దగ్గర వినకూడని మాట వినే ఉంటావు. నీ నోటి ద్వారా ఎవరో ఒక్కరిని సనిగి తిట్టే ఉంటావు, శపించే ఉంటావు. రోజు పూర్తయ్యేసరికి ఎన్ని అబద్ధాలు ఆడుతారో మనుషులు, రోజు పూర్తయ్యేసరికి ఎన్ని చెడు మాటలు మాట్లాడుతారో, రోజు పూర్తయ్యేసరికి ఎంతమంది మీద సాడీలు చెప్తారో తెలుసండి. మరి అప్పుడు దేవుడు నేను శిక్షించడం మొదలెడితే, దేవుడు నేను క్షమించకపోతే ఆయన దగ్గర మనం నిలబడగలమా? అంటే ఆయన మనల్ని క్షమించాలని నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు మాత్రం నీ పొరుగు వారిని క్షమించలేకపోతున్నావు. ఇదే న్యాయం? దేవుడు దీన్ని మెచ్చుతాడా? మీకు బైబిల్లో ఒక ఉపమానం చెప్పాడు యేసుప్రభు వారు. ఏమన్నారు, కొంత డబ్బు అప్పున్న వాడి దగ్గరికి వెళ్ళి, అంటే ఎక్కువ ఎంతది, 1000 రూపాయలు అప్పున్నటువంటి అప్పుని ఆ రాజు క్షమించాడు అనమాట. అయ్యా నేను 1000 రూపాయలు అప్పు తీర్చలేకపోతున్నాను, నన్ను క్షమించంటే, సరే నువ్వు తీర్చలేకపోతే నేను క్షమించానని చెప్పేసి వదిలేశాడు.
ఈ వీడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 1000 రూపాయలు క్షమాపణ పొందుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత 1000 రూపాయలు అప్పున్నవాడు వాడికి ఇంకొకడు 100 రూపాయలు అప్పున్నాడు. ఆ 100 రూపాయల వాడి దగ్గరికి ఈ 100 రూపాయలు ఇచ్చినోడు వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఏరా నా 100 రూపాయలు ఇస్తావా? ఇవ్వకపోతే నేను చంపేస్తాను, నేను గురి తీసేస్తానని చెప్పేసి వాడిని ఇబ్బంది పెడుతున్నాడు. వాడిని చాలా శ్రమల పాలు చేస్తున్నాడు 100 రూపాయల కోసం. అప్పుడు ఆ రాజు ఆ 1000 రూపాయలు ఇచ్చినోడి దగ్గరికి వెళ్ళి, ఏరా నువ్వు నాకు 1000 రూపాయలు అప్పున్నావు, నువ్వు తీర్చలేని మొర్రాని ఏడిస్తే నేనే కదా క్షమించాను, మరి నువ్వు ఇంకొకటి 100 రూపాయలు ఇచ్చావు, వాడు తీర్చలేని టైంలో ఉన్నప్పుడు నేను నేను 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ, 100కే ఎక్కడ 1000 ఎక్కడ? విస్తారంగా డబ్బులు ఇవ్వలేనప్పుడు నేను క్షమించాను కదా, మరి నువ్వు అక్కడ 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ పేద స్థితిలో నుండి చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు వాడిని ఎందుకు క్షమించలేకపోతున్నావు? కాబట్టి మరలా నా 1000 రూపాయలు నాకు తిరిగి ఇవ్వాలి, లేకపోతే నేను చెరసాల వేస్తానని చెప్పేసి తిరిగి వాడి మీద కోపం తెచ్చుకుని వాడిని జైలు పాలు చేస్తాడు ఆ రాజు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, దేవుడు నేను క్షమిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఇతరులు క్షమించలేకపోతున్నావు? నువ్వు పరిశుద్ధుడువా? నువ్వు పవిత్రుడువా? దావీదు అంటున్నాడు, నా తల్లి పాపములోనే గర్భమును ధరించింది, నేను పాపములోనే పుట్టాను, పాపములోనే పెరిగాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, భూమి మీద పాపి అనేవాడు ఉంటే నేనే అందులో ప్రధాన పాపిని అన్నాడు. ఎంతగా తగ్గించుకుంటాడు చూడండి. నువ్వు పాపివి అంటేనే మనకు కోపం వచ్చేస్తుంది. సహోదరులు, ఎందుకు మాట చెప్తున్నాడు నా ప్రియ సంగమా? మీరు దీవించబడాలంటే గనుక క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీకుంటే మీరు దీవించబడతారు. ఏంటి ఆయనకున్న మనస్సు? నిన్ను ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో నువ్వు కూడా ఇతరులను అలాగే ప్రేమించాలి. ఆయన నిన్ను ఎలా క్షమిస్తున్నాడో నీవు కూడా ఇతరులను అలాగే క్షమించాలి. అందుకనే యేసు ప్రభువు చెప్తారు, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేడు. ఎందుకు నేను ఆర్థికంగా దీవించబడాలని ప్రార్థన చేయమన్నాను? ఎందుకు మిమ్మల్ని ఆర్థికంగా దీవించబడాలని మీకోసం నేను ప్రార్థిస్తున్నానంటే, నువ్వు ధనవంతుడు అయిపోయి పరలోకాన్ని దూరం అయిపోవాలని కాదు. దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని దేవుని కొరకు వాడుతావని ధనవంతుడు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. నేను ధనవంతుడికి ఎందుకు అవ్వాలంటే దేవునికి బహుబలంగా పరిగెత్తాలని. ఇప్పుడు బైక్ మీద కొంత దూరం వెళ్తున్నాను, కారు ఉంటే ఇంకా ఎక్కువ దూరం వెళ్ళగలను, కుటుంబంతో వెళ్ళగలను, అన్ని వాతావరణాలు తట్టుకొని వెళ్ళగలను. ఆర్థికంగా ధనం ఉంటే అనేక మంది దీన సేవకులను ఆదుకోగలం, అనేక మందిని దేవుని వైపు త్రిప్పగలం. కాబట్టి ధనం ఉండేది పరలోకానికి దూరం అవడానికి కాదు, ఆ ధనము దేవుని కొరకు మనం ఖర్చు పెట్టడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి మీకు. హల్లెలూయా. సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బీదల మీద ఎందుకు దృష్టి పెడుతున్నాడు దేవుడు అంటే, ధనవంతుడు దేన్ని నమ్ముకుంటాడు? ధనవంతుడు ధనాన్ని నమ్ముకుంటాడు. రాజకీయ నాయకుడు దేని మీద ఆధారపడతాడు? తన పదవి మీద ఆధారపడతాడు. ధనవంతుడు తన డబ్బు మీద ఆధారపడతాడు. కానీ బీదవాడు దేవుని మీదే ఆధారపడతాడు. అందుకని ఆయన బీదలను కటాక్షించిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు యొక్క ప్లానింగ్ గాని, దేవుని యొక్క ప్రణాళిక గాని, దేవుని యొక్క ఆలోచన గాని ఈ కరువుడికి అర్థం అవ్వలేదు సాతానికి. వాస్తవానికి భూమిని ఏలే మహారాజు పుడతాడని సాతానికి తెలుసు. ఈ భూమిని రక్షించేవాడు పుడతాడని, భూమి మీద ఉన్న ప్రజలను రక్షించేవాడు పుడతాడని, అయితే అతడు మహారాజుగా ఏలుతాడని, అతడి రాజ్యంలో సంతోషము, సమాధానం, ఆనందం ఉంటుందని, అతడు ఏలుబడి చేస్తాడని సాతానికి తెలుసు. కానీ అతడు కడుబేదరాలనే మరీ కడుపులో పుడతాడన్న సంగతి సాతానికి తెలియదు. దేవుడి ప్లానింగ్ ఎలా ఉందంటే, సాతాను ఏమి ఎదురు చూస్తున్నాడంటే, ఆ రోజుల్లో హేరోదు మహారాజు అయితే హేరోదు ఆల్రెడీ సాతాను ఏం చేశాడు? తన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు. హేరోదు సాతాను యొక్క మార్గంలో నడుస్తున్నాడు, కపటముతో ఉన్నాడు, అసూయతో ఉన్నాడు, ద్వేషముతో ఉన్నాడు, నక్క స్వభావాన్ని కలిగి ఉన్నాడు. గొట్ట నక్క. యేసుప్రభు అంటాడు, ఇలా నక్కతో ఈ మాట చెప్పండి అంటాడు. నక్క స్వభావాన్ని కలిగి ఉన్నాడు అంటే లోపల ఒకటి, బయటికి మరొక స్వభావానికి. సాతానుతో బంధించబడ్డాడు హేరోదు. అయితే సాతాను అనుకున్నాడు, హేరోదే రావాడైపోయాడు కాబట్టి ఆడికి పుట్టినోడు కూడా ఖచ్చితంగా నేను స్వాధీనం చేసుకుంటాను అనుకుని హేరోదు మీద దృష్టి పెట్టాడు సాతాను. రాజు కడుపున రాజు పుడతాడు కదా అనుకున్నాడు. కానీ దేవుని అద్భుతమైన ప్లానింగ్ ఏంటి చెప్పమంటావా? సాతానికి దిమ్మ తిరిగిపోయేటట్లుగా కఠికమైన భేద స్థితిలో ఉన్న మరియను దేవుడు సెలెక్ట్ చేశాడు. గట్టిగా చెప్పండి కొట్టండి దేవుడు. హల్లెలూయా. అసలు సాతాను ఊహించలేదు, సాతాను ఆలోచనకి అందలేదు. అది దేవుని యొక్క జన్మం. మనం పాట పాడుతాం కదండి, ఎంత
దీనాతి దీనము. ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. నిజంగా భూమి మీద ఏ బిడ్డను అలా కొడతాడండి? ఏ తల్లైనా తన బిడ్డను పశువుల పాకలు పొరను పెడుతుందా? రొచ్చు కొంపు కలిగేటువంటి ఆ పేడ కొంపు కలిగేటువంటి పశువుల దొడ్డిలో, ఆ పశువుల పాకలో ఒక గడ్డిలో చుట్టబడి, లేదా చిన్న వస్త్రంలో చుట్టబడి గడ్డి మీద పడుకోబెట్టి అంత దీనస్థితి ఎవరికుందండి ఈ భూమి మీద? ఏ మనిషి అలా చేశాడండి? ఆయన అంతగా తగ్గించుకున్నాడండి సంగమం. అంటే ఆయన జ్ఞానంగా వేరు, ఆయన ఆలోచన వేరు. సాతాను ఆలోచన రిచ్గా ఉంది. రాజుల కడుపులో నుంచి వస్తాడు అనుకుంటున్నాడు, వస్తే చంపేద్దాం చూస్తున్నాడు ఆయన. కానీ ఆయన రాజుల కడుపును పుట్టలేదు, కడు బీదవాడి కడుపును పుట్టాడు. అందుకనే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం అంటాడు, భేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. ఎందుకు పరలోక రాజ్యం మీద అంటే భేదవాడు దేవుడి మీద ఆధారపడతాడు. ఆయనకి రేపు పూటకి చేపలు కావాలా, రేపు పూటకి ఆహారం కావాలా, పిల్లలకు ఫీజు కావాలా, వాడు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కావాలా, వాడు జీవించడానికి ధనము కావాలా. మరి ఇచ్చేవాడు ఆవిడ లేడయ్యా. ధనవంతుడి దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుదాం అంటే, అరే నువ్వు ఒక పూట రెక్కాడితే కానీ ఒక్కాడు నీకు డబ్బులు అడిగితే నువ్వు ఎలా చెల్లిస్తావరా అని వాడు డబ్బులు ఇవ్వడు. మరి ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలా? డబ్బు అప్పిచ్చేవాడు ఇవ్వకపోయి, ఇటు నా దగ్గర లేకపోయి ఆ భేదవాడు ఆకాశం వైపు చూస్తాడనమాట. అందుకనే భేదలైన మీరు ధన్యులు, ఎందుకంటే మీరు దేవుని వైపు తిరుగుతున్నారు కనుక, ధనం మీద ఆధారపడలేదు కనుక. అందుకనే శతాధిపతితో కూడా ఆయన అంటాడు, నీ ధనాన్ని అమ్మి ఎవరికి ఇమ్మన్నాడు? భేదలకి. నీ ధనాన్ని అమ్మి భేదలకి. ఎందుకు భేదల మీద అంత ఇంట్రెస్ట్ ఆయనకి అంటే వారిని కూడా సృష్టించింది ఈయనే కాబట్టి. చూడండి సోదరులు, ఒక తల్లికి 2 కొడుకులు పుడితే ఒకడు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, ఒకడు కూలోడు అయ్యాడు అనుకోండి. తల్లి తన ఆస్తిని అంతా ఎవరికి రాసేయడానికి ప్రయత్నం చేస్తుంది, కలెక్టర్కి ఇవ్వడానికి ఇష్టపడదు. ఎందుకంటే వాడు అలాగే సెటిల్ అయిపోయాడు. కానీ సెటిల్ కాకుండా చేతగాని వాళ్ళ దద్దమ్మలో ఉండిపోయాడు నా చిన్న కొడుకు, నా ఆస్తిని వాడికి ఇవ్వాలని ప్లాన్ చేస్తాను. తల్లిదండ్రులు ప్లాన్ చేసి చేతగాని కొడుకుకి తన ఆస్తిని రాసేస్తారు. ఏదో పేరుకి పెద్దోడికి కూడా ఏదో ఇవ్వాలి కాబట్టి ధర్మంగా వాడికి ఏదో రాస్తారు. 10 ఎకరాలు ఉంటే వాడికి 2 ఎకరాలు రాస్తారు, 8 ఎకరాలు చిన్నోడికి రాస్తారు. అర్థమవుతుందా? లేదు సరి సమానంగా పెంచాలని పెద్దోడు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు? వాళ్ళ సొంత కష్టార్జితంతో సంపాదించిన దాన్ని చిన్న కుమారుడికి బహుమానంగా ఇస్తారు. కారణం ఏంటి అంటే ఇద్దరినీ మేమే కన్నాం కాబట్టి నీ జీవితం బాగానే ఉంది, వీళ్ళ జీవితం కూడా బాగుండాలి కదరా అని అడుగుతారు. ఇక్కడ ప్రేమ మనకి కనబడుతుంది, పిల్లల పట్ల తల్లి ప్రేమ. కాబట్టి ఎందుకు మాట చెప్తున్న సహోదరులారా, మిమ్మల్ని కలగజేసిన వాడు దేవుడే, మిమ్మల్ని ఆశీర్వదించిన వాడు దేవుడే, అలాగే పేదలను కూడా కలగజేసిన వాడు దేవుడే. వాళ్ళని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు, చూస్తే నీ దేవుణ్ణి అవమానించినట్లే లెక్క. అవసరమైతే ప్రేమించు, వారిని ఆదరించు. అందుకని అన్నాడు, నీ ధనము నమ్మి పేదలకు పంచిపెట్టు, అప్పుడు నీ ధనము పరలోకమందు భద్రపరచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు సహోదరులు గమనించండి, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం చూడండి ఒక మాట. లూకా రాసిన సువార్త ఇంకొక 10 నిమిషాలు మనం ముగించుకుందాం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం అక్కడ 3వ వచనం చదవండి. అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగినట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు సాతాను? ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు? నీవు దేవుని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? యేసు ప్రభు ఎవరో సాతానికి తెలియదు. యేసు ప్రభు ఎవరో ఆయనకి తెలియదు, సాతానికి. దేవుని కుమారుడు అంటున్నావు కదా, ప్రార్థనలు చేస్తున్నావు, విజ్ఞాపనలు చేస్తున్నావు, మొర పెడుతున్నావు, నీ స్తుతులు నీ ప్రార్థనలు ఆకాశానికి వెళ్తున్నాయి. ఎవరబ్బా పరలోకానికి ప్రార్థనలు వెళ్తున్నాయి? అమ్మ మీకు చెప్పాను, ఎన్నోసార్లు మీకు చెప్పాను, మీరు చేసిన ప్రార్థనలు ఎక్కడికి వెళ్తాయి? పరలోకానికి వెళ్తాయి. ఖచ్చితంగా దాని రిజల్ట్ వస్తుందని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు, కానీ దానికి ఉన్నటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఆకాశం మంది పంపిస్తాడు, తగిన కాలం మంది పంపిస్తాడు. అందుకని కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో వ్యర్థం ఎప్పుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరుల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది,
అపవాదికి తెలియదు యేసు ప్రభు దేవుని కుమారుడని పరీక్షిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడేనా అని అడిగితే యేసు ప్రభు చెప్పట్లేదు. నేను దేవుని కుమారుడు అని చెప్పట్లేదు. సాతాను అసలు మాట్లాడట్లేదు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటే నాకు రాళ్ళు అవసరం లేదు, రొట్టెలు అవసరం లేదు అంటాడు తప్ప నేను దేవుని కుమారుడు అన్న సంగతి సాతానికి యేసు ప్రభు ఎక్కడా చెప్పలేదు. దాన్ని తనను తను బహిర్గతం చేసుకోలేదు. కారణం ఏంటంటే పక్క ప్లాన్ మీద యేసు ప్రభు వెళ్తున్నాడు. ఒకవేళ యేసు ప్రభువే నిజంగా దైవుడే కుమారుడుగా వచ్చాడని తెలిస్తే సిలువ మీదకి ఎక్కడిచ్చేవాడు కాదు సాతాను. ఖచ్చితంగా ఆయన్ని అన్ని శ్రమలు పెట్టేవాడే కాదు. రాజులు చేసేసి కూర్చుని పెడేది. అప్పుడు లోకానికి రక్షణ ఉండకపోను. యేసు ప్రభువే గారు మహారాజా సింహాసనం కూర్చుంటే, సింహాసనం అధిష్ఠిస్తే మానవ జాతికి రక్షణ ఆయన మరణించాలి. అప్పుడే మానవ జాతికి రక్షణ. ఆయన మరణించాలంటే ఆయన గొప్పతనం ప్రజల్లో పెద్దగా వెళ్ళకూడదు. ఆయన సర్వశక్తిమంతుడని తెలియకూడదు. అందుకని ఒకసారి యేసు ప్రభువాన్ని మరి ఆయన రాజును చేయాలని ప్రయత్నం చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఆయన దాక్కుని వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి దాక్కుని పారిపోతాడు. గొప్ప చేయాలని చూస్తే దాక్కుని పారిపోతూ ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? ఒకసారి గుడ్డివాడికి కళ్ళనిచ్చి ఏమంటాడంటే ఈ విషయం ఎవరికి ఎందుకు చెప్పొద్దన్నాడు? ఎందుకు చెప్పొద్దన్నాడు అంటే నన్ను ప్రసిద్ధి చేయకండి, నన్ను గొప్పని చేయకండి, నా పేరుని గొప్పగా చెప్పకండి, ఎందుకంటే నేను చెయ్యవలసిన కార్యం ఉంది నా తండ్రిది. ఎంత గొప్ప సంగతి అండి. మహా గొప్ప కార్యాలు చేసేసి ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు సీక్రెట్గా. అందుకనే మీరు ఎప్పుడైనా దశభాగం ఇచ్చినా, కానుకిచ్చినా, పరిచర్య చేసినా మూడో కంటికి తెలియకుండా చేయనని ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే రహస్యమందు చూస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. రహస్యముగా ఉన్న యేసు ప్రభు దేవుని పని తుదముట్టించిన తర్వాత దేవుడే ఏం చేశాడు? అందరికంటే పైగా హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి నాలుక ఆయనను స్తుతించేటట్లు చేశాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి మోకాలు ఆయన ఎదుట వంగేటట్లు చేశాడు. అందరి దగ్గర ఆయన మోకాలు వేశాడు యేసు ప్రభు. శిష్యుల దగ్గర మోకాల మీద కాలు కడిగాడు. అందరి దగ్గర ఆయన ఎదుగున్నాడు భూమి మీద ఉన్నప్పుడు. ఒక్కసారి ఆయన దేవుని పనిని పూర్తి చేసిన తర్వాత అందరూ ఆయన ముందు మోకాలు వేసేటట్లు చేశాడు. ఎంత అద్భుతమైన ప్రణాళిక కదండి ఇది. కాబట్టి ఆ ప్రియమైన దేవుని సంగమా, నువ్వెంతగా భూమి మీద తగ్గించుకుంటావో నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నీకంతటి ఘనమైన ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి సాతానికి తెలియదు నువ్వు దేవుని కుమారుడువా అని అడుగుతున్నాడు. మళ్ళీ ఇంకోసారి అడుగుతాడు. చూడండి, మీరు గమనించినట్లయితే 22వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. నాలుగో అధ్యాయం 9వ వచనం చదవండి. 4:9. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, అదుగో మరలా అడుగుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకే. నిరూపించుకోవాల్సిన అవసరం లేదా ఆయనకి? నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకే. నిన్ను కాపాడడానికి దేవదూతలు వస్తారని చెప్పేసి రాయబడింది. అంటే చాలా జాగ్రత్త గమనించాలి సంగబిడ్డలారా. సాతానికి వాక్యం తెలుసండి. నేను అందుకని చెప్తున్నాను, ప్రతి సేవకుని నమ్మకూడదు. పాస్టర్ ప్రతి ఒక్కరిని నమ్మకూడదు. బైబిల్ పట్టుకున్నాడని నేను పాస్టర్ అన్నాడని నమ్మకూడదు. ఎందుకంటే సాతానికి కూడా వాక్యం తెలుసు. అలాగే సాతాను ముసుగులో ఉన్న పాస్టర్లకి కూడా వాక్యము తెలుసు. వచ్చిన సేవకుడు ఎలాంటి వాడు గమనించాలా. నువ్వు ఎక్కడికైనా ఒక సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే ఆ చెప్పే వాక్యం ఆలకించడానికి వెళ్తున్నావంటే, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇతర మహాసభలలో కానీ వాక్యం చెప్పడానికి నువ్వు వెళ్తున్నావంటే, ఆ సేవకుడు చెప్పే మాటలు వినడానికి వెళ్తున్నావంటే ముఖ్యంగా వాడు దేవుని ఆత్మతో ఉన్నాడా, సాతాను ఆత్మతో ఉన్నాడో తెలుసుకోవాలి. సాతాను ఆత్మతో ఉన్నవాడు వాక్యం చెప్తాడు, మరి సాతాను చెప్పట్లేదు. ఇక్కడ 91వ కీర్తనలో రాసిన మాట చెప్తున్నాడు సాతాను. దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారని రాయబడింది కదా కీర్తనలో. వీడికెలా తెలుసు వాక్యం అంటే? వీడు మొదట ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని సన్నిధి నుంచి వచ్చాడు. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు దేవుడు చెప్తున్నాడు, భూమి మీద నా భక్తుడైన యోబును చూసావా? సాతాను అంటున్నాడు దేవునితో అంటున్నాడు, నేను చూశాను అన్నాడు. అంతటి భక్తి పరుడు లేడు, నీకు తెలుసా? దేవుడు అంటే యోబుతో సాతాను దేవుడితో అంటున్నాడు, వాడి ఊరికనే భక్తి పరుడు అనుకుంటున్నావా? వాడికి ఇల్లు ఇచ్చావు, వస్త్రాలు ఇచ్చావు, డబ్బు ఇచ్చావు, భూములు ఇచ్చావు, బిడ్డలు ఇచ్చావు, భోగభాగ్యాలు ఇచ్చావు.
అందుకని వాడిని నమ్ముకున్నాడు అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, అవన్నీ నువ్వు తీసివేసినా సరే ఆయన నా మీద విశ్వాసాన్ని కోల్పోడని చెప్పాను. అందుకనే అప్పుడప్పుడు మన సంఘ విశ్వాసం చూసినప్పుడు నేను సంతోషపడతాను. నేను పడిన ప్రయాసం వ్యర్థం కాలేదని ఆనందపడతాను. మీరు బలంగా కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు కూడా కొన్ని కార్యములు జరగకపోతే అయినా మీరు దేవుణ్ణి హద్దుకుని ఉండే పద్ధతిని చూసి నేను సంతోషపడతా ఉంటాను. ఎందుకో తెలుసా, సాతాను అంటాడు, దేవుడు నువ్వు మేలు చేస్తేనే నీ చర్చకు వస్తారయ్యా, నువ్వు మేలు చేస్తేనే ప్రార్థన చేస్తారు, నువ్వు మేలు చేస్తేనే కానికిస్తారు, నువ్వు మేలు చేస్తేనే ఆరాధనకు వస్తారు, నువ్వు ఒక్కసారి కీడి చేసావంటే నీ కనీసం నీ ముఖమైపు కూడా చూడరు అని సాతాను అంటున్నాడు దేవుడితో. కానీ దేవుడు అంటున్నాడు, అందరి పిల్లలు అలా ఉండరు, యోగు అలాంటి వాడు కాదు. నువ్వేమంటూ చేసుకో, మొత్తం కటిక వేదవాన్ని చేసేసే, దరిద్రుడు చేసేసే, కానీ యోగు మాత్రం నన్ను విడిచిపెట్టాడని చెప్పాడు దేవుడు. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా, మీరున్నారా అలాంటి మనసుతో? దేవుడు ఇస్తేనే మందిరానికి వస్తాను, దేవుడు ఇస్తేనే ప్రార్థన చేస్తాను, దేవుడు ఇస్తేనే భక్తి చేస్తాను అని అంటున్నావా? ఆ మాటకు వస్తే నీకు ప్రాణం ఇచ్చింది ఎవడు? నీకు జన్మనిచ్చింది ఎవడు? నువ్వు బ్రతికి ఉండడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? మరి అదేందుకు ఆలోచించు? డబ్బు కోసం ఆలోచిస్తావా? ఉద్యోగం కోసం ఆలోచిస్తావా? ఇల్లు కోసం ఆలోచిస్తావా? మరి నీకు ప్రాణం పెట్టిన వాడు గుర్తులేదా? నీకు జన్మనిచ్చిన వాడు కూడా గుర్తులేదా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇస్తేనే నాకు దేవుడు, లేకపోతే నాకు దేవుడు కాదంటే నీకంటే దరిద్రుడు భూమి మీద మరొకడు ఉండడు. నువ్వు పెడితేనే నాకు భర్తవే, నన్ను పోషించకపోతే నా భర్తవే కాదంటే అంతకంటే దౌర్భాగ్యం మరొక స్త్రీకి ఉండదు, అంతకంటే దౌర్భాగ్యాలు ఉండదు. కటిక పేదరికంలోనైన భర్తతో కలిసి ఉంటారు. ఎందుకంటే భర్త లేకుండా స్త్రీకి వేరే ఆప్షన్ లేదండి. పురుషుడు తోడు లేకుండా వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా పురుషుడి యొక్క సహాయం స్త్రీకి అవసరమైంది. కానీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వచ్చిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, దేవుని కొరకు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉన్న స్త్రీలు ఉన్నారు. దేవుని కొరకు పెళ్లి పెటాకులు మానేసి తన జీవితాన్ని దేవునికి అంకితం చేసిన పురుషులు ఉన్నారు, దేవునికి అంకితం చేసిన స్త్రీలు ఉన్నారు. పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యలు వస్తాయి? శారీరకమైన సమస్యలు వస్తాయి. భార్యకి చీర కొనాల్సి ఉంటుంది, భార్యకి ఇల్లు కట్టించాల్సి ఉంటుంది, భార్యకి వస్త్రాలు కొనాల్సి ఉంటుంది, భార్యకి నగలు కొనాల్సి ఉంటుంది, పిల్లలు పుడితే వాళ్ళకి ఫీజులు కట్టాల్సి ఉంటుంది, వాళ్ళకి చదివించాల్సి ఉంటుంది, బట్టలు కొనాల్సి ఉంటుంది, ఆర్థికంగా డబ్బులు కావాల్సి ఉంటుంది. కాబట్టి డబ్బులు సంపాదించడానికి దేవుడి సన్నిధి దూరం అయిపోయి ధనం కోసం పరిగెడతాం మనం. అప్పుడు ఎందుకు తమ్ముడు చర్చికి రాలేకపోతున్నావు అంటే, అని ఆ స్పందనలో సీట్ తీసుకున్నాను. ఎందుకు చర్చికి రాలేకపోతున్నావు? అప్పు చేశాను, అప్పు తీర్చాలంటే నేను పని చేయాలా, పని చేస్తేనే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనే నేను అప్పు తీర్చగా. అంటే నువ్వు అప్పు తీర్చడం కోసం సన్నిధి మానేస్తున్నావు. అదే పౌలు చెప్పాడు, పెళ్లి చేసుకుంటే శారీరక శ్రమలు వస్తాయి. నా వల్ల పెళ్లి కాకుండా ఉండడం మంచిది నీకు. ఒకవేళ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా, చేసుకో, తప్పలేదు. కానీ పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలా ధన్యుడు అన్నాడు. పెళ్లి చేసుకుంటే గనక ఏమవుతుందో తెలుసా, ఒక భర్త తన భార్యని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచిస్తాడు. అలాగే భార్య తన భర్తని ఎలాగ సంతోషపెట్టాలని ఆలోచిస్తుంది. కానీ దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలని ఆలోచించడానికి టైమే దొరకదు మీకు అని చెప్పాడు పౌలు. ఒకవేళ నిజంగా నువ్వు వివాహం చేసుకుని కూడా దేవుని కొరకే బ్రతకగలుగుతున్నావు అంటే ఈ భూమి మీద నిజంగా నీది ధన్యమైన జీవితం. నీ కుటుంబం, నీ భార్య, నువ్వు కూడా అలా బ్రతికిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. అక్కుల ప్రిస్కిల్లా ఇద్దరు కలిసికట్టుగా పనిచేశారు దేవుని కొరకు, మార్వలస్ వర్క్ చేశారు. నిజంగా తన డబ్బును, తన పొలాలు కూడా అమ్మేశారు, తన ఇల్లు కూడా దేవుని మందిరానికి ఇచ్చేశారు. భార్య భర్తలు ఇద్దరు కలిసికట్టుగా సేవ చేశారు. అందరూ అలా చేయలేదండి, ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ఇప్పుడు సొలొమోను చూసారా, భార్యలే సొలొమోన్ని పడగొట్టేశారు. సంసోని భార్య పడగొట్టింది. సహోదరులు, ఎందుకు మాట చెప్తున్నాడంటే, కలిసి వివాహం చేసినప్పుడు కనుక ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. కనుక వివాహం చేసుకోకుండా ఉండటం మంచిదే. ఒకవేళ చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక జ్ఞానం చొప్పున మీరు కాపురము చేసి భార్యకి ఇవ్వాల్సినటువంటి ధర్మాన్ని భార్యకి ఇస్తూ, భర్తకి ఇవ్వాల్సిన ధర్మం భర్తకి ఇస్తూ, పిల్లలకి చేయవలసిన ధర్మం పిల్లలకి చేస్తూ, వీటన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ మాట తెలియజేస్తున్న సహోదరులారా, వాక్యం సాతానికి తెలుసండి, కానీ వాడికి తెలియదు ఏంటంటే రాజు పుడతాడు. అప్పుడప్పుడు మన క్యారల్స్ లో పాడతారు చెల్లెలు, రాజు పుట్టాడు, రాజు పుట్టాడు, రాజు పుట్టాడు అని పాడతారు.
వాళ్ళు పాడుతూ ఉంటే తమ్ముడు ఐజాక్ కిరగొడుతూ ఉంటాడు ఏంటది ఆ డ్రమ్ముని. రాజు పుట్టాడు నీకోసం నా కోసం నీకోసం నా కోసం. పుట్టాడు రాజు, పుడతాడు రాజు సాతాను అనుకున్నాడు. రాజు కడుపులో కదా వస్తాడు అనుకున్నాడు. కాదు, రాజు కడుపు నుంచి రావలేదు. కటిక బీదరాలైన మరియ కడుపు నుండి రావడానికి ప్లాన్ చేశాడు. గట్టిగా చప్పట్లు కొడతాడు. హల్లెలూయా. అది వాడు అంచనాలకే అందలేదు, అది సాతాను అంచనాలకే అందలేదు. అది కటిక బేదరికంలో ఉండి పశువుల పాకలో నుంచి బయటకు వచ్చాడని మహానుభావుడు. ఏం ప్లానింగ్ అండి బాబా ఇది. రావడమే కాదు, నజరేతుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి బెత్లెహేముకి వచ్చాడు. బెత్లెహేము నుంచి మొదలు పెట్టాడు అసలు సంగతి. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఎక్కడ ప్రజల్లో గొప్పకి వెళ్ళిపోలేదు, దాక్కున్నాడు. టైం వచ్చినప్పుడు అతన్ని పట్టుకున్నారు, అతన్ని చంపేశారు. సాతాను అనుకున్నాడు ఈడెవడో కానీ సరే భక్తిపరుడు అనుకున్నాడు, కానీ మొత్తానికి ఈయన్ని కూడా నేను చంపేసి సాధించాను అనుకున్నాడు. కానీ వాడికి తెలియని సంగతి ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. సాతానుకి వాక్యం అంతా తెలుసు అనుకుంటాడు, కానీ తెలియదు. ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు అనుకోండి, గురువు అన్ని బోధించాడు శిష్యుడికి, ఏదో ఒక సీక్రెట్ తన దగ్గర ఉంచుకుంటాడు. ఏ గురువు అని అంతే. ఆయన చదువు చెప్పేవాడే కాదు, కరాటే చెప్పేవాడే కాదు, మంత్రాలు నేర్పించేవాడు కూడా పూర్తిగా ఏది చెప్పరండి, కొంత దాచుకొని కొంత చెప్తారు. చూడండి 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. తర్వాత ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా. అది మరణ శాసనం అంటే పాపానికి జీతం మరణం అని శాసనం రాసింది ఎవరు? దేవుడే. మరి ఆ దేవుడే మరణించాలి. అందుకనే అన్యుల గ్రంథాల్లో కూడా ఒక మాట ఏముంది? సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగము. సర్వ మానవాళి పాపముల కొరకు రక్తము కార్చాలా. ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలా. ఎందుకు పరమాత్ముడిదై ఉండాలా? మరణ శాసనం రాసింది పరమాత్ముడే కాబట్టి. మరణ శాసనం రాసింది పరమాత్ముడే కనుక ఆ పరమాత్ముడే మరణిస్తే అప్పుడు ఆ మరణ శాసనానికి ఒక విలువ వస్తుంది. మరణించాలి ఖచ్చితంగా. ఈ సంగతి సాతానికి తెలియదు. చంపేశాను అనుకుంటాడు, కానీ ఇతడు సాక్షాత్తు పరలోకపు తండ్రి అన్న సంగతి సాతానికి అర్థం అవ్వలేదు. చంపేసేంత వరకు కూడా అంత సీక్రెట్ గా ఈ శిలువ యొక్క యాగాన్ని దేవుడు చేశాడండి. అద్భుతంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాడు. పిలాతు అన్నాడు, అయ్యా చెప్పవయ్యా బాబు, నేను నిన్ను విడిపిస్తానయ్యా, నాకు అధికారం ఉంది, ఖచ్చితంగా నేను యూదుల దగ్గర నుంచి విడిపిస్తాను, నీకున్న శిక్ష మొత్తం తొలగించేస్తాను, నాతో మాట్లాడయ్యా అంటాడు. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నా తండ్రి అధికారం ఇవ్వకపోతే నువ్వేం చేయలేవు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే 12 వ్యూహముల యొక్క సైన్యాన్ని నా తండ్రి పంపించగలడు, కానీ అది కాదు, నేను వచ్చిందే మరణించడానికి వచ్చాను. నా ప్రజలను వారి పాపముల నుండి కాపాడటానికి నేను వచ్చాను. ఆ సంగతి తెలుసు, సాతాను తెలుసు, కానీ రాజు వంశంలోంచి వస్తాడు అనుకున్నాడు తప్ప దీన స్థితిలో ఉన్న మరియ దగ్గర నుంచి బయటకు వస్తాడన్న సంగతి వాడు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. రెండోది, బ్రతికినంత కాలం కూడా యేసు ప్రభు దేవుడు కుమారుడు అని చెప్పాడు తప్ప ఎక్కడ సాతాను దగ్గర బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఎక్కడ తనను తాను గొప్పవాడిగా చేసుకోలేదు, తనను తాను ఎక్కడ హెచ్చించుకోలేదు. కానీ సత్యం చెప్పాలి కాబట్టి యాజకులతో శాస్త్రులతో చెప్పేవాడు, నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చానని చెప్పేవాడు. కానీ నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకే అర్థమయ్యేది కాదు? అతను చెప్తున్న మాట ఎందుకు అర్థం అవట్లేదు? ఏమండి, అతను చెప్తున్న మాట ఎందుకు అర్థం అవట్లేదు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ తలపాకు చుట్టుకొని చిన్న గోసి పెట్టుకొని, లేకపోతే చిన్నదేదో పెట్టుకొని, చిన్నది నామాలే రాసుకొని, బొగ్గ మీద నలచు పెట్టుకొని కర్రట్టుకుని నడిచొస్తాడు అనుకోండి. వచ్చి నేను భారతదేశ ప్రధానమంత్రి ఎవడు నవ్వుతాడా? పైనుంచి కింద చూసి ఏంటో సంగతి చెప్పేసి కోపం వచ్చినట్టయితే తేల్చుకోదని తెస్తాడు. నువ్వు ప్రధానమంత్రి ఏంటో, నీ వ్యాసం ఏంటి, నీ రంగు ఏంటి, బొగ్గ చొక్కేటి, చేతిలో కర్ర ఏంటి, కట్టుకున్నటువంటి పంచి ఏంటి, నీ నామాలు ఏంటి, పైన తలగడేటి,
ఏంటి నీ పరిస్థితి, నీ వేషం ఏంటి, నువ్వు చెప్పే పద్ధతి ఏంటి? మన ప్రధానమంత్రి అంటే ఎలా ఉంటాడు? కార్లు ఉంటాయి, వెనకాల కాన్వాయ్ ఉంటుంది, బాడీ గార్డ్స్ ఉంటారు, అతను వస్తున్నాడు, హెలికాప్టర్లు తిరిగేస్తూ ఉంటాయి పైన, అడవాడి హంగామా, రాజకీయ నాయకులు వచ్చేస్తారు, మంత్రులు వస్తారు. ఏంటి మన ఇంగిపంచి ఏంటి, పంచికట్టు పెట్టుకొని, తలపాగా చుట్టుకొని, కర్రట్టుకొని, బొగ్గలు చుక్క పెట్టుకొని వస్తున్నాం. ప్రధానమంత్రి అంటాడు. అలాగే యేసు ప్రభు కూడా అలా నమ్మకుండా ఉండేటట్లు చేశాడు. ఎలా చేశాడు తెలుసా? అసలు నేనే దేవుని కుమారుని అయితే ఎక్కడి నుంచి రావాలి? రాజు కుటుంబం నుంచి రావాలి. కానీ ఎక్కడి నుంచి వచ్చాడు? శాస్త్రులు పరిశీలన అందరూ ఏమంటారు తెలుసా? ఇతడు వడ్లవాడి కుమారుడు కాడా, మరియ యోసేపుల కుమారుడు కాడా? ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు ఇతను? అసలు ఇతను ఎవరు? బుర్ర పిచ్చకపోతుంది అందరికీ కూడా. ఎవరు తను? ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడు. గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని లేపేస్తున్నాడు, కుష్ఠరోగులను బాగా చేసేస్తున్నాడు. ఎవరిలో బాబు బుర్ర తినేస్తున్నాడు కదా, బుర్ర పిచ్చెక్కి ఇచ్చేస్తున్నాడు. ఎవరితో నాకు అర్థం కాదు. సహోదరులారా, తర్వాత ఆయన శిలువ మీద మరణించిన తర్వాత జనానికి అర్థమైంది. దేవుని స్తోత్రం చెప్పండి. అంతవరకు ఎవ్వరికి అర్థం కాకుండా మర్మంగానే ఉన్నాడు ఆయన, రహస్యంగానే ఉన్నాడు ఆయన. ఆయన రక్షణ పూర్తి చేసిన తర్వాత అప్పుడు బయటపడ్డాడు. సైనికులు సైతము కూడా నిజంగా ఇతను దైవ కుమారుడని ఒప్పుకున్నారు. ఆఖరికి శిలువ తండ్రిని ఆత్మని చేతికి అప్పగిస్తున్నాడన్న మాట విని ఇతను నిజముగా దైవ కుమారుడే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఇది శిలువ యాగం అద్భుతమైన దేవుని ప్రణాళికతో ముందుకెళ్ళింది. ఇది దేవుని మహిమ నామానికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చెప్తాను సహోదరులారా, పాపము వలన వచ్చే జీతం ఏంటి? మరణం. ఎక్కువ మీకు సమయం లేకుండా కంక్లూజన్ చేసేస్తున్నాను. పాపం వల్ల వచ్చేది ఏంటి వస్తుంది? మరణం వస్తుంది. అయితే పరిశుద్ధుని మరణం పట్టుకోగలదా? పరిశుద్ధుడిని మరణం పట్టుకోగలదా? పాపం చేసిన వాడు చనిపోతాడు, పట్టుకుంటుంది, మరణం పట్టుకుంటుంది. పరిశుద్ధమైన వాడు మరణం పట్టుకోగలదా? సమస్య లేదు, అసలు పట్టుకోవడం అసాధ్యం. అందుకనే అతన్ని చంపినా అతను తిరిగి లేవగలిగాడు. గట్టిగా చెప్పండి, కొట్టాడు పెద్దలు. హల్లెలూయా. ఆ సంగతి సాతానికి తెలియదు. అందరిలాంటి మనిషి అనుకున్నాడు. అందరిలాంటి భక్తి పరుడు సొలొమోను లాంటి పడగొట్టాను, వీడంతా సంసోన్నే పడగొట్టాను, వీడంతా అనేక మంది ఇస్కరియోతుని పడగొట్టాను, వీడంతా అనుకుంటున్నాడు తప్ప వాడంతటి వాడో తర్వాత అర్థమైంది. అందుకని మనం పాడుతాం కదా పాట, ఏంటి పాట? బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు యేసు. దేవునికి స్తోత్రం. నువ్వు బాలుడు అనుకుంటున్నావు, భేదవాడు అనుకుంటున్నావు, మరియ యేసువులు కూడా పుట్టు కాదని ఆయన నీ ఆలోచనలు తిప్పుకొట్టడానికి పుట్టాడు ఆయన. అలాగా ఆయన మహాశక్తివంతుడు. అందుకనే వాక్యం అందరికి అర్థం అవుతుంది. అంతే, వాక్యం అందరికి అర్థం అవుతుంది. మందిరానికి 100 మంది వస్తే 10 మందికి అర్థం అవుతుంది, 9 మందికి అర్థం అవుతుంది. వచ్చావా వెళ్ళావా అన్నట్టు ఉంటుంది అంతే. కానీ ఆ 10 మంది ఉన్నారు చూసారా, దేవుని ప్రణాళికలో ఉంటారు వాళ్ళు. ఈజీగా వాక్యం అర్థం అవుతుంది. మందిరానికి వచ్చి కూడా వాక్యం వాళ్ళకి అర్థం అవ్వలేదంటే కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ప్రణాళికలు లేరు. నిజంగా దేవుని వాక్యం అర్థమవుతుంటే రోమాలు నిక్కబొడుస్తాయండి. గుండెల్లో ఒక రకమైన ఆనందం వచ్చేస్తూ ఉంటుంది, చెప్పలేని సంతోషం వస్తుంది. ప్రతి వాక్యం డెలివరీ అవుతూ ఉంటే గట్టిగా విజిల్లేసి అప్పటి కొట్టాలనిపిస్తూ ఉంటుంది. దేవుని మర్మాలు బయటపడుతూ ఉంటే హృదయము ఆనందంతో కూలిపోతూ ఉంటాం. ఇది దేవుని ఆత్మతో నింపబడిన పిల్లలకు ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా. వాక్యము బలంగా చెప్పబడుతున్నా సరే వాడిలో ఏ సమయం సరే చలం రావట్లేదంటే వాడు ఇంకా నామకార్థ తత్వంలో సాతాను ఆధీనంలోనే ఉన్నాడని అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీవు నిజముగా దేవుని కుమారుడువా అని సాతాను అడిగితే చెప్పలేదు, కానీ సీక్రెట్ గా తన మిషన్ ని దేవుడు పూర్తి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులారా, మరి వచ్చే వారం మీకు నేను చెప్తాను.